ఇక అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు నిర్వహించాలి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. నేను హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబరాల్లో పాల్గొంటానని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో ఏకంగా 31,000 కోట్ల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొన్నారంటూ ఇక హరీష్ రావు రెడీ పెట్టుకోవాలి రాజీనామా లెటర్. తప్పేటట్లేదు ఇక కదా లడ్డు. హరీష్ రావు ఖచ్చితంగా జేబులో లెటర్ పెట్టుకోవాల్సిందే. ఇది సిద్దిపేటలోకి జర బాధాకరమే. మరి సిద్దిపేటలారా చూడూరి మీ ఎమ్మెల్యే పదవి పోయేటట్టుంది. మరి మీ ఎమ్మెల్యేది అవి రుణమాఫీ చేస్తే గనక నేను 15 ఆగస్టు లోపు చూస్తా, అయితే గనక రాజీనామానే చేస్తా అని చెప్పాడు. మరి ఈయన రాజీనామా చేస్తారా, ఇలా మామతో చెప్పిస్తాడా, పార్టీని మొత్తం కథం పట్టించుకుంటారా, రద్దు చేసేస్తారా, మరి ఒకసారి చెప్పాలి. రేవంత్ రెడ్డి అన్నమాట ప్రకారం చేసి చూపిస్తా ఉన్నాడు. మరి పార్టీ మార్కడా? ఓకే. సెక్రటేరియట్ లో స్పెషల్ ఆఫీసర్లు ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతుల పంట రుణాల మాఫీకే బ్యాంకర్లు వినియోగించాలి. రైతుల వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దు. నేను ఇదే చెప్తా ఉన్నా క్లియర్ గా. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నేను ఇందాక అదే ఎక్స్ప్లెయిన్ చేసిన. బ్యాంకర్లు అత్యుత్సాహం ప్రదర్శించి నీ అకౌంట్ లో ఈ పైసలు పడ్డాయి, రుణమాఫీకి 1 లక్ష రూపాయలు పడ్డాయి, కానీ నువ్వు మొన్న తీసుకున్నావు లోను, ఆ లోన్ కు పైసలు ట్రాన్స్ఫర్ కట్టేస్తున్నాం, అవి కట్టేస్తామే, నువ్వు తర్వాత కట్టుకున్నారు అనుకో చెమడాలు ఒలుస్తామని చెప్పడానికి రేవంత్ రెడ్డి చెప్పిండు. అస్సలు ఊరుకునేది లేదు. తర్వాత రికవరీ కూడా చేపిస్తామని చెప్పారు. ఇక్కడ రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు పంట రుణాల మాఫీకే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత లోన్లకు చేయొద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో అట్లా జరిగింది కాబట్టి ఆ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఆ బ్యాంకర్లు ఎవరైనా రుణమాఫీ నిధులను వేరే ఖాతాలలో జమ చేసుకుంటే బిడ్డ ఒక్కొక్కరి సంగతి చెప్తామని చెప్తా ఉన్నారు. సో చర్యలు తీసుకుంటారట, కఠిన చర్యలు, మామూలు చర్యలు కాదు, కఠిన చర్యలు తీసుకుంటారట. రైతు రుణమాఫీకి ఆ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. రైతు రుణమాఫీకి అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదు. ఇంకేం కావాలనే, ఇంకేమిస్తారా చెప్పారు కదా. ఇక ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దు. రుణమాఫీకి సంబంధించి సెక్రటేరియట్ లో 2 జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాలకు ఉన్న ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళని సంప్రదించాలని సూచించారంటూ ఇక 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారి అందుబాటులో ఉంటాడట. సో వాళ్ళ కలెక్టర్లకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే మీరు తీర్చుకోవచ్చు అని చెప్పి ఇంతకంటే మంచిగా ఇంకేం చెప్తారు, ఇంకేముంటది. ఇంకా అర్హత ఉన్న ప్రతి రైతుకు అందుతుందని చెప్పారు కదా ఆ మాఫీ. ఇక బీజేపీ విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్ కు అసదుద్దీన్ డిమాండ్. బీజేపీలా మరి బీఆర్ఎస్ విలీనం అవుతుందట కదా అనే వార్తలకు ఈయన ఊతం ఇస్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు, మరి ఏమైనా క్లారిటీ ఏది బీజేపీలో విలీనం అవుతుందా అని చెప్పి. సో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మజ్లిస్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందా అనేది నాకు తెలియదు. కానీ కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న మాజీ ఎంపీ వినోద్ కామెంట్స్ కూడా ఉన్నాయని చెప్పి అసదుద్దీన్ కోట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి అసదుద్దీన్ కూడా డౌట్ వచ్చేసింది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరగబోతుందని క్లారిటీ అందరికీ ఉంది. అసదుద్దీన్ ఓవైసీకి ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే వినోద్ కూడా కామెంట్స్ చేశాడు కదా, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మాజీ ఎంపీ వినోద్ బీఆర్ఎస్ నాయకుడు ఏదైనా జరగవచ్చు అని చెప్పినట్టు చెప్పలేము, తీసుకపోయి బీజేపీలో కలిపే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. సో అందుకే ఈయనకి టెన్షన్ పట్టుకుంది. ఇక బీజేపీకి బలం పెరుగుతుందేమో, బీఆర్ఎస్ కనుక బీజేపీలకు వస్తే బీజేపీ బలం పెరుగుతుంది రాష్ట్రంలో, మాకు భవిష్యత్తు ఉండదని భయంలో ఉన్నారు వీళ్ళుగా. ఎంఐఎం వల్ల భయం ఏంటంటే బీజేపీ ఇప్పటికే చాలా స్ట్రెంథర్ అయ్యింది, ఇప్పటికే చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రంలో. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఇంత బలం చూస్తుంటేనే వీళ్ళకు భయం అవుతుంటే నాకు ఒక డౌట్, బీజేపీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వీళ్ళు ఉంటారా? అసలు ఉంచుతారా? వీళ్ళని ఉంచాలనే కోరుకుంటున్నాం, ఉంచొద్దని నేనేం కోరుకోవట్లేదు. వీళ్ళని ఏదో పంపించేయాలని చెప్తలేను, పాలస్తీనాకు ఆడుకో ఇడుకో పంపించట్లేదు. కానీ ఒకవేళ ఉంటారా, తట్టుకుంటారా అనేది నా ప్రశ్న. ఉంటారా అంటే గది ఈడ ఉంటారా కాదు, హైదరాబాద్ లో ఉంటారు, ఏడిపోతారు. పాలస్తీనాకైతే ఓడు, ఎందుకంటే ఇక్కడనే కదా ఎంపీ ఇచ్చింది, ఇక్కడనే కదా పదవులు ఇచ్చింది, ఇన్నే కదా మనమే కదా దోసుకునేటి అన్ని. అయినప్పటికీ ఇక్కడ నుంచి పోడు. కానీ అంటే తిండి మనది తిన్నా పాట వేరేటోంది పాడతాడు, అది వేరే విషయం. బట్ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వీళ్ళు తట్టుకుంటారా?
బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనం అయితే బలం పెరిగి రేపు పొద్దున అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వైఫల్యం చెందితే 2028లా బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం ఇక్కడ ఉంటుందా, ఉండి బట్ట కడుతుందా అనేది నా ప్రశ్న.